దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా వైద్య విద్యార్థిని అత్యాచార ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం ఈ కేసును విచారించనుంది. ఈ ఘటనపై ఇప్పటికే దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. వైద్యులతో పాటు సామాన్యులు రోడ్డుపైకి వచ్చి న్యాయం చేయాలంటూ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ ఘటనపై జోక్యం చేసుకోవాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రధాని మోడీకి లేఖ రాశారు. కోల్కతా వైద్య విద్యార్థిని అత్యాచార ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. కేసును సుమోటోగా సుప్రీంకోర్టు స్వీకరించినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, స్పందన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా వైద్య విద్యార్థిని అత్యాచార ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ రోజు ఈ కేసును సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం ఈ కేసును విచారించనుంది. ఈ ఘటనపై ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. వైద్యులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ తో పాటు సామాన్యులు కూడా రోడ్లపై వచ్చి న్యాయం చేయాలంటూ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ ఘటనపై జోక్యం చేసుకోవాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రధాని నరేంద్ర మోడీకి కూడా లేఖ రాసిన విషయం తెలిసిందే. అయితే కోల్కతా వైద్య విద్యార్థిని అత్యాచార ఘటనలో ఇది ఒక కీలక పరిణామం అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇమ్మీడియట్ గా సుప్రీంకోర్టు సిబిఐ, మరోవైపేమో సిబిఐ కేసు ని ఇన్వెస్టిగేట్ చేస్తోంది. ఇప్పటికే ఈ రోజు ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ ని కూడా సైకలాజికల్ గా కూడా టెస్ట్ కూడా సైకాట్రిక్ టెస్ట్ కూడా చేసింది. ఈ రోజు నిందితుడి మానసిక స్థితి ఎలా ఉండేందుకు ప్రత్యేకంగా ఢిల్లీ నుండి కూడా ఒక బృందం కూడా వెళ్ళింది కోల్కతాకి. ఈ నేపథ్యంలో సిజేఐ కంప్లీట్ గా సుప్రీం కోర్టే దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి సుమోటోగా స్వీకరించడం దేశవ్యాప్తంగా కూడా అందరూ హర్షిస్తున్నారు. ఖచ్చితంగా నిందితుడికి అతి తొందరలో శిక్ష పడాలి. దేశంలో మరెవరు కూడా ఇలాంటి చర్యని, ఇలాంటి అసలు ఆలోచన రావాలంటే భయపడే విధంగా కూడా సుప్రీంకోర్టు నిందితుడి పైన చర్య తీసుకోవాలంటూ కూడా నెట్టింట కూడా అందరూ కామెంట్ చేస్తున్నారు. అయితే దేశంలో అత్యంత దిశ ఘటన తర్వాత కూడా అత్యంత హేయమైన చర్య కూడా అందరూ విశ్లేషిస్తున్నారు. దేశంలోనే పెనుదుబారంగా కూడా ఈ సంఘటన మారింది. ప్రస్తుతం మన దేశంలో ఎక్కడికి వెళ్ళినా కూడా పల్లె నుంచి పట్టణం దాకా ప్రతి ప్లేస్ లో కూడా జూడాకి న్యాయం జరగాలంటూ కూడా దేశవ్యాప్తంగా కూడా నిరసనలు తెలుపుతున్నారు. ఈ నేరానికి పాల్పడిన వారిని ఉరి తీయాలని కూడా డిమాండ్లు పెద్ద ఎత్తున వెల్లువెత్తుతున్నాయి. మరోవైపేమో సిబిఐ దర్యాప్తు చేస్తున్న క్రమంలో అకస్మాత్తుగా ఈ రోజు సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టడం, అది కూడా మంగళవారమే విత్ ఇన్ షార్ట్ స్పాన్. ఈ రోజు రాగానే జస్ట్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 2 days లోనే విచారణ చేపట్టడం కూడా దేశవ్యాప్తంగా అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. మనం గడిచిన కొద్ది రోజులుగా కూడా చూస్తున్నాము. ఎప్పుడైతే ఆగస్టు 9వ తేదీ ఉదంతం జరిగిందో అనంతరం కూడా ఒక్కసారిగా కూడా దేశవ్యాప్తంగా కూడా ఈ ఇష్యూ చాలా పెద్ద ఎత్తున దుమారం జరిగింది. ఇప్పటికీ కూడా చూస్తున్నాం ఇక్కడ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సంఘీభావం తెలిపాయి. ఇక్కడ మన రాష్ట్రంలో కూడా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ కూడా ఇక్కడ డాక్టర్లకి, జూనియర్ డాక్టర్లకి ఎలాంటి సేఫ్టీ మెజర్స్, ముఖ్యంగా మహిళా డాక్టర్లకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వాటన్నిటికీ కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకారం అందిస్తుంది. అలాగే ఇప్పటికే ప్రభుత్వానికి సంబంధించిన హాస్పిటల్లోని అన్ని సూపరింటెండెంట్లకు కూడా ఒక ఆదేశాలు కూడా జారీ చేశారు. ఇకపై నుంచి కూడా వైద్య హాస్పిటల్లోని మహిళలు, స్టాఫ్ నర్సే కావచ్చు, డాక్టర్లే కావచ్చు, ఎవరైనా సరే వారందరికీ కూడా తగిన రక్షణ కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కూడా చర్యలు చేపట్టింది. స్పందన, రైట్. శ్రీచరణ్, అంటే ఇప్పుడే కేసును సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది కాబట్టి మరేంటి కేసు ఎలా ముందుకెళ్ళబోతోంది? డెఫినెట్ గా యావత్తు భారతదేశం ఆశిస్తున్నట్టు ఖచ్చితంగా కూడా బాధితురాలికి జరిగిన సంఘటన భవిష్యత్తులో కూడా ఎవరు ఇలాంటి చర్యలకు పాల్పడకుండా ఉండేటందుకు కఠినంగా చర్య ఉండబోతోంది అని కూడా నెట్టింట అందరూ కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే ఎన్నడూ లేని విధంగా ఖచ్చితంగా ఒక డిఫరెంట్ స్టైల్లో కూడా పనిష్మెంట్ ఉండబోతోంది. లెటర్స్ హోప్ ఫర్ ది బెస్ట్ అంటూ కూడా ఎక్స్ వేదికగా సోషల్ మీడియాలో కూడా అందరూ
కామెంట్స్ పెడుతున్నారు. సుప్రీంకోర్టు తీసుకున్న డెసిషన్ ని కూడా స్వాగతిస్తున్నారు. న్యాయం నిలబడబోతోంది, త్వరలోనే బాధితురాలకి న్యాయం జరగబోతోంది అంటూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్పందన. రైట్, థ్యాంక్ యూ శ్రీచర్. We want justice. We want justice.